6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. 6 మాసాలు గడిచినా ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. హామీల పేరుతో ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతానని ప్రకటించారు. సీఎం గారు మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేరని చెప్పి తప్పించుకుని తిరిగారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. 100 రోజుల పాలన రిఫరెండం అని మీరే చెప్పారు. 14 సీట్లు గెలుచుకుంటామని చెప్పి మీరే చెప్పారు. మరి 100 రోజుల రెఫరెండంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి 14 సీట్లు గెలవనందుకు మీరు నైతిక బాధ్యత వహించాలి కదా.